నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తూ ఉంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు నేను SRI DHER శ్రీధర్లో ఏమేం లోపాలు ఉన్నాయి. సో 4 years బ్యాక్ నాకు ఒక పేరెంట్స్ శ్రీధర్ అనే అబ్బాయిని, ఆల్మోస్ట్ 37 years ఏజ్ అబ్బాయిని తీసుకురావడం జరిగింది. సో శ్రీధర్లో 18 నంబర్ రిలేషన్ ఫెయిల్యూర్ నంబర్, డైవర్స్ నంబర్, 16 ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ, పైథాగరస్లో 31 నంబర్ ఫెయిల్యూర్ ఇన్ రిలేషన్స్, ఫెయిల్యూర్ ఇన్ హెల్త్, ఫెయిల్యూర్ ఇన్ వెల్త్, అర్లీ డెత్ నంబర్. సో వీళ్ళ పేరెంట్స్ వెల్ సెటిల్డ్, ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్ అయిపోయారు. ఈ అబ్బాయి పెళ్లి చేయాలని వాళ్ళు చాలా ఏళ్ళగా అనుకుంటున్నారు. ఈ అబ్బాయికి 37 years అప్పుడు నా దగ్గర తీసుకురావడం జరిగింది. 10th క్లాస్ నుంచి ఒక అమ్మాయితో లవ్లో ఉన్నాడు. 10th, ఇంటరు, మళ్ళీ MBA చేసేటప్పుడు ఇతను, ఆ అమ్మాయి వేరే కోర్సులో ఉంది. ఈ అబ్బాయి కాలేజీ పోకుండా వీళ్ళు ఆ అమ్మాయి కాలేజీ వెయిట్ చేయడం, మార్నింగ్ ఇంటిలోంచి తీసుకొని పోయి కాలేజీ దింపడం, సాయంత్రం తీసుకురావడం. సో ఈ సర్వీస్ చేసుకుంటా ఉండిపోయి ఆ అబ్బాయి డిగ్రీ ఫెయిల్ అవ్వడము ఇట్లా అవుతూ ఉన్నాడు. సో లాస్ట్కి ఆ అమ్మాయికి మంచి జాబ్ వచ్చి బెంగళూరులో బాగా సెటిల్ అయ్యి, ఆల్మోస్ట్ వీళ్ళది 10th, ఇంటరు, డిగ్రీ, మళ్ళీ ఒక 3-4 years, చాలా ఏళ్ళ లవ్ స్టోరీ వీళ్ళది. కానీ ఈ అబ్బాయి కరెక్ట్ కాదనుకుంది. ఎందుకంటే ఈ అబ్బాయి మంచి జాబ్ లేదు, మంచి సెటిల్మెంట్ లేదు, మంచి ఆల్కహాలిక్. సో బాగా తాగినప్పుడు బాగా తిట్టడము, ఫోన్ లేట్ అయినా అనుమానించడం, తిట్టడం చేసేవాడు. సో ఆ అమ్మాయి బెంగళూరులోనే మంచి సంబంధం వస్తే చేసేసుకుంది. ఈ అబ్బాయికి రామ్ చెప్పేసింది. అది తెలిసిన ఈ అబ్బాయి ఇంకా డిప్రెషన్లో, ఇంకా తాగడం, పడిపోవడం, తాగడం, గలాటాలు చేయడం, ఈ పనిలో బిజీగా ఉన్నాడు. సో పేరెంట్స్ నగర తీసుకుని రావడం జరిగింది. శ్రీధర్లో 18 నంబర్ డైవర్స్ నంబర్ ఉంది. ఇది పెళ్ళికి ముందంటే లవ్ డైవర్స్, పెళ్ళినాక భార్యతో డైవర్స్. 16 కోపం ఎక్కువ, ప్రేమ ఎక్కువ. 31 ఫెయిల్యూర్ ఇన్ ఎవ్రీథింగ్, లైఫ్లో కూడా ఫెయిల్యూర్ అయిపోతారు, అర్లీ డెత్ ఉంటుంది. సో నిన్న దీపిక అని ఒక అమ్మాయి, అక్షిత్ అని ఒక అబ్బాయి స్విమ్మింగ్కి వెళ్ళి యుఎస్లో చికాగోలో ఈతకి వెళ్ళి చనిపోయాడు మునిగిపోయి. సో ఆ అబ్బాయి పేరులో కూడా 31 ఉంది. నిన్న ఫిట్స్ వచ్చి పడిపోయిన దీపిక బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేశారు హైదరాబాద్లో. 22 years అమ్మాయి. ఆ అమ్మాయి పేరులో 33 సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, స్కేప్ గోట్ నంబర్, హెల్త్ ప్రాబ్లం నంబర్, అర్లీ డెత్ నంబర్. సో పేరులో ఏ నంబర్స్ ఉన్నాయో అవే జరుగుతాయండి. సో శ్రీధర్లో ఏముందో చూపిస్తాను. సో ప్రతి ఒక్క శ్రీధర్ కూడా పేరులో కరెక్షన్ అవసరము. ఒక యాక్టర్ శ్రీధర్ ఉండేవాడు, ఆయన కూడా తాగి వేషాలు దూరం చేసుకున్నాడు శ్రీధర్. సో శ్రీధర్లో చాల్డియన్ సిస్టమ్ ప్రకారం ఫైవ్, 6, 10, 15, 16, 18. 18లో ఓవల్స్ 2, కాన్సనెంట్స్ 16. 1 సూర్యుడు, 8 శనీశ్వరుడు. ఇది పడదు. ఇది పర్సనల్ లైఫ్ని ఎఫెక్ట్ చేసేదే 18. ఇంటి బయట మనం ఎలా రాజుల్లాగా ఉండొచ్చు, ఇంటిలో భార్యాభర్తల బంధం చెడగొట్టేదే 18. సో విడాకుల లిస్ట్ తీసుకుంటే 80 to 90% ఈ 18 నంబర్ కారణం. సో 18 నంబర్ వల్ల చిన్న విషయం పెద్ద చేసుకుంటారు, ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, మనశ్శాంతి తక్కువ ఉంటుంది. సో కొట్లాడినాం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మర్చిపోరు.
అదే కొట్లాటని గంటలు కంటిన్యూ చేసి గొనుగుతూనే ఉంటారు. ఆ పక్కన వాళ్ళకి అది హింసలాగా ఉంటుంది, తట్టుకోలేరు. సో 18 నంబర్ భార్యలో ఉన్న భర్తలో ఉన్న ఆ కాపురం సాగదు. 95% డైవర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. సో అన్వాంటెడ్ టెన్షన్స్, కోరల్స్, కోర్ట్ కేసెస్, లిటిగేషన్స్ ఈ 18 నంబర్. ఈ 16 అనేది ఏం చేస్తుందంటే ఇనిషియల్గా పైకి లేపి, ఎందుకంటే 16 అంటే ఫాలింగ్ ఫ్రమ్ ద టవర్, పైనుంచి పడ్డం. 16 అంటే నేల నుంచి పడేది కాదు, ఒక రేంజ్కి వచ్చి బాగా కనపడుతూ కారులో తిరుగుతూ అక్కడ నుంచి కార్లు పోగొట్టుకొని బైక్ పోగొట్టుకొని బస్సులోకి వచ్చేయాలి, ఆటోల్లో తిరగాలి, లేదా నడుచుకొని తిరగాలి. సో పడిపోవడం డబ్బులో, ఆరోగ్యంలో, మానవ సంబంధాల్లో. బట్ కోపం ఎక్కువ ఉంటుంది, ప్రేమ కూడా ఎక్కువ ఉంటుంది. వీళ్ళని ఎవరు అర్థం చేసుకోలేరు. అండ్ దే విల్ బి అట్రాక్టెడ్ బై బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ బ్యాడ్ యాక్టివిటీస్. సో ఈ 16 వల్ల పడిపోతారు క్యారెక్టర్లో. కోపం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరన్నా తిరిగితే అది గుర్తుండిపోయి ఆ మనసులో అవే పెట్టుకొని మనుషులు దూరం అవుతారు. సో 18, 16 రెండు డేంజరస్ నంబర్స్ శ్రీధర్లో చాల్డిన్ సిస్టంలో ఉన్నాయి. సో లెటర్ ఎస్తో పేరు స్టార్ట్ అయినప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. సో లెటర్ ఎస్కి క్వాలిటీనే అప్ డౌన్. సో శ్రీదేవి ఒక పీరియడ్లో అప్ ఉంది, పెళ్లి చేసుకున్నాక కామ్ అయిపోయింది, మళ్ళా సినిమాల్లోకి వచ్చాక కొలాప్స్ స్టార్ట్ అయింది. సో సౌందర్య కొలాప్స్ ఒక్కసారిగా, సావిత్రి కొలాప్స్, సిల్క్ స్మిత కొలాప్స్, సల్మాన్ ఖాన్ పెద్ద స్టారే కానీ పెళ్ళి కాలేదు. సో పెళ్ళి ఇంకా చేసుకోలే, 58 ఏళ్ళు, ఇంకా చేసుకుంటాడని అయితే నాకైతే నమ్మకం లేదు. సో శ్రీధర్లో ఇది చాల్డిన్ సిస్టమ్. సో పైథాగరస్ సిస్టంలో 1, 9, 9, 4, 8, 1, 9. సో టోటల్ నంబర్ 41. దీంట్లో 10 ఓవల్స్ పోతే 31. ఈ 41 మంచి నంబర్. ఈ 41 అనేది దేవుడి చేతులు, దేవుడు దీవిస్తాడు. బట్ ఈ 31 ఉండడం వలన ఈ బ్లెస్సింగ్స్ అందకుండా పోతాయి. సో బైక్లో 2 టైర్లో గాలి ఉంటేనే గమ్యస్థానం చేరుతాము, ఒక టైర్లో గాలి లేకపోతే ముందుకు వెళ్ళలేము. ఈ 31 అలాంటిది. ఈ 41 మంచిగా ఉంది, 10 మంచిగా ఉంది, ఈ 31. సో నేను కర్నూలులో గవర్నమెంట్ డాక్టర్గా పనిచేసేటప్పుడు ఒక డాక్టర్ శ్రీధర్, ఈ అబ్బాయి డెంటల్ సర్జన్, కుడుమూరులో పనిచేసేవాడు. సో చెప్పాను నీ పేరులో రాంగ్ నెంబర్స్ ఉన్నాయి, చేయించుకుంటాను అన్నాడు. ఆ తర్వాత ఒక వారం 10 రోజులకే ఒక యాక్సిడెంట్లో కారు బోల్తా పడింది. ఆ కారులో వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమ్మ, వాళ్ళ ఎవ్వరికి దెబ్బలు తగలలేదు. ఈ అబ్బాయికి మాత్రమే కాలు ఇరిగింది. సో కనుక్కుంటే కాలు మాత్రమే ఇరిగింది, ఏం లేదు. పిఓపి వేశారు, ఒక 2 నెలలు 3 నెలలు సెట్ అయిపోతాడని విన్నాను. బట్ ఆఫ్టర్ 1 మంత్ ఈ కారు కొంచెం కదిలించినప్పుడు దాంట్లో ఎయిర్ ఎంబోలిజం అంటారు, అది స్టార్ట్ అయ్యి కాలులో బ్రెయిన్లోకి వెళ్ళి పగిలింది. సో ఆఫ్టర్ 1 మంత్ హీ డైడ్. సో ఈ చాలామంది శ్రీధర్ని చూస్తున్నాను. సో అన్నీ ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా, ఒకరికి డైవర్స్, ఒకరికి బిజినెస్లో లాస్, ఒకరికి ఏం చేసినా కలిసి రాకపోవడం. సో ఒక్కొక్క శ్రీధర్కి అయితే అన్ని బ్యాడ్ హ్యాబిట్స్. మందు తాగుతూనే ఉంటాడు, పొద్దున్న లేచి కోల్గేట్తో కడుక్కోకుండా బ్రాందీ విస్కీలతో పొలు కడుక్కుంటాడు. సో నైట్ నిద్రపోయేట కూడా అది తాగే పనుకోవడం, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల మందు. అలాంటి వాళ్ళు కూడా మందిరికి వచ్చాక మందు మానేసి చక్కగా పనిచేసుకొని చాలా ఆరోగ్యంగా భార్యతో బాగున్నారు. సో ఈ శ్రీధర్లో 18, 16 అండ్ 31 3 బ్యాడ్ నంబర్స్ ఉన్నాయి. సో మీ పేరు శ్రీధర్ అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12వ నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్స్ ఫ్రమ్
పైనుంచి పడిపోవడం. 18 is a number for family problems, quarrels, divorce. 27 number depression number. 31 also is equal to 13 death number. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దూపితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి ఫస్ట్ 8688068888 8688157777 9966000317 9966000317 9133789199 నా వాట్సాప్ నంబర్ 9121685513. దిస్ ఈజ్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హరస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేరులో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 month లోపల ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆ దోషాలని క్లోజ్ చేసుకోవాలని, నా దగ్గర కాకపోతే ఎక్కడో దగ్గర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్ అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి. పలానాల దగ్గర తీసుకున్నాం, పలానంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ, మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మనీ అకౌంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మనీ అకౌంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.